వారి బుద్ధిమంతుల బుద్ధి మరువైపు తమ ఆలోచనలు ఎక్కువ కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ ఇంటి వారికి ఇస్తాడు. మమ్ము ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించి వారికి ఇస్తాడు. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మల్ని మనిషిని వేరము లేదని ఎంచుదగిన చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గురించి ఇతడు నన్ను చేయలేదని వచ్చిన రూపింపబడిన వస్తువు రూపించిన వారి గురించి ఇంతకి బుద్ధి లేదు అనవచ్చున ఇంతకు పాటించారు. థ్యాంక్ యూ సార్. అలాగే సువార్త వాక్య భాగం వరకు రండి. సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుండి 22 వరకు ఉన్న భాగాలు విందాం. రండి, ఎన్ని బట్టి పదిహేను నుండి 22. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను సుఖపరచవలెనని ఆలోచన చేయగా, బోధకుడా, నీవు సత్యవంతుడై ఉండి దేవుని మాటను సత్యంగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొమ్మాటం లేనివాడవనియు ఎరుగుదు. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుగా, హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపారు. యేసు వారి చెడుతెను వెలిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూపలు ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన వద్దకు ఒక దేనాలను తెచ్చింది. అప్పుడు ఆయన, ఈ రూపమును పై రాతలు ఎవరినని వారిని అడగగా, వారు కైసరిని అనేది. అందుకు ఆయన, అలాగైతే కైసరిని కైసరుకును, దేవునికి దేవునికి చెల్లించుడని వారితో చెప్పారు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ అపారమైన ప్రేమకు కొలతలు లేవు నాయన. మీ ప్రేమ మా గ్రాహ్యానికి అందదు రాజా. అనే లోతు, ఎత్తు, పొడవులు, వెడల్పులు మానవ జ్ఞానానికి మించినవి. 2021లో సైతం మమ్మల్ని సజీవుల్లో ఉంచి కుమారుని శ్రమల అనుభవం చరిత్రను మేము ధ్యానిస్తూ ఉండగది మాకు అనుభవంగా మార్చుమని నాయన. ఈ 9వ దినపు మా ఆధ్యాత్మిక ప్రయాణం మీతో కలిసి యెరూషలేమునకు ఎక్కువ వెళ్ళటకు మాకు నేర్పించండి. ఎందుకంటే భక్తుడు కూడా కోరుకున్నమాట, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించమని అంటున్నాడు. అవును స్వామి, జీవితంలో మేము మీరు పైన వారు కనుక మేము మీ వద్దకు రావాలే తప్ప అలాగైతేనే మేము కోరుకుని పొందగలుగుతున్నాయి. ఇది మీ వాక్య సత్యము. ఎక్కి వెళ్ళుటలో ఉన్న భాగ్యము మా ప్రియులకు మీరు తెలియజెప్పాల్సిందిగా మనం చేస్తూ ఈ 9వ దినపు కొరకు దీవుడు మేము దీవించుమని వాక్కును పైన మీరు మా మధ్య సంచరించి పరిశుద్ధాత్ముడ మీ ఆర్గనైజింగ్లో మమ్మల్ని నడిపించమని మీ యాజమాన్యం మా మీద వహించండి, సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత మీకే సమర్పిస్తూ యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథంలోని భాగాన్ని మరోసారి చదువుకొని మనం ఇప్పుడు
ముందుకు వెళ్తున్నాం. 29వ అధ్యాయము 14 నుండి 16 వరకు. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగున? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాడిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఈ పర్యంతం ఈ వాక్య భాగము యెరూషలేము ప్రజలు లేక దేవుని పిల్లలుగా ఎంచబడిన వారి గురించి వ్రాయబడింది. వాళ్ళు తమకు కలిగిన సమృద్ధిలో దేవునికి చెందవలసిన గౌరవము, మర్యాద, ఘనత, మహిమను ఆరోపించకుండా తమకు కలిగిన వాటిని గురించి ఆలోచించుకుంటూ ఉండి దేవుని ఎడల శాంతము అవిధేయులైపోయారు. ఈ తమ అవిధేయత ఎక్కడికి తీసుకుపోయింది అంటే వాళ్ళని అంధులుగా మార్చేసింది. సో ఈ ప్యాసేజ్కి ది బ్లైండ్నెస్ ఆఫ్ డిజోబీడియన్స్ అని చెప్పుకోవాలి. దేవుడు మనిషిని ఎక్కడి వరకు విడిచిపెడతాడంటే ఆ పర్యంతము విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే మానవ స్వేచ్ఛకైనా అడ్డు వెళ్ళడు. అడ్డుళ్ళు కూడా అయితే ఆ వేళ ఏదైనా తోటలో నిషేధ ఫలాలు కోస్తున్నప్పుడే అడ్డగించడు. ఎందుకంటే హీ ఈజ్ సచ్ ఎ కైండ్, when he gives anything he won't take back. మనిషిని ఒక రోబోలోగా ఆయన తయారు చేయలే. ఆయన పోలికలో ఆయన రూపంలో చేశాడు కనుక విత్ ఆల్ హ్యూమన్ డిగ్నిటీ, స్వేచ్ఛ, ఆలోచించే శక్తి, మరి మంచి చెడ్డలు నిర్ణయించే అధికారము, ఇవన్నీ కూడా మనిషికి పూర్తిగా ఇచ్చేసి అప్పుడు వాడిని ఏదైనా తోటలో విడిచిపెట్టాడు. మరి విడిచిపెట్టినప్పుడు నిషేధ ఫలము తినకూడదని చెప్పిన సంగతి ఆయన చెప్పకపోతే ఆయన దోషమవదు. తోటలో పెట్టిన ప్రతి ఇష్యూ ఫ్రమ్ ఏ టు జెడ్ అన్నీ ఆదాముకి వివరించేసి అప్పగించేసాడు. ఒక తండ్రి తన కొడుకుకి తన తాలూకు ఆస్తిపాస్తులు, అప్పులు, వ్యవహారాలు, వ్యాపారాలు ఏమైనా అవన్నీ ఎలాగ అప్పగిస్తాడో అవన్నీ కూడా అదే మాదిరి ఏదైనా గురించిన ఏ టు జెడ్ అన్నీ కూడా అప్పగించేసాడు. అప్పగించిన తర్వాత రెస్పాన్సిబిలిటీగా ఆదామే తీసుకోవాలి, అందులో అనుమానం లేదు. అది మానేసి అపవాది చూపిన ప్రలోభానికి ఇతడు లోబడిపోయి త్రూ ఈవ్ ఇంకా అతనుకున్న డిజైనింగ్ పవర్, మంచి చెడ్డల విచక్షణ శక్తిని కోల్పోయాడు. కోల్పోవడం కాదు, అతను చెప్పాలంటే దాన్ని అట్టే తొక్కుపట్టి అతను ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని బట్టి? తన భార్యను బట్టి. ఇది వాట్ హ్యాపెండ్. ఇక్కడ ఇవ్వాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తన ప్రజలైన దేవుని పిల్లలు దే రిలేడ్ ఆన్ దేర్ విజ్డమ్, దేర్ ఇంటెలిజెన్స్,
దేర్ స్కిల్ఫుల్నెస్, దేర్ గోల్డ్ అండ్ సిల్వర్, వాళ్ళ మీద వీడు ఆధారపడిపోయి చివరికి ఎక్కడ వచ్చాడంటే మంటికి కుమ్మరికి వ్యత్యాసం ఏంటో తెలియట్లేదు, క్రియేటర్కి క్రియేషన్కి తేడా తెలియని అధోగతికి వెళ్ళి దిగిపోయారు. కారణం ఏమంటే గాడ్ అలా దేవుడు అతడు చూసుకోవాలి. మనస్సాక్షి ఎప్పుడు కూడా హ్యూమన్ ఇన్నర్ వాయిస్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఇది వద్దు ఇది చేయమని. అలా చెప్పినప్పుడు ఆ ఇన్నర్ వాయిస్కి నీ చెవి ఇచ్చుంటే ఇంత ప్రాబ్లం రాదు ఎప్పుడు కూడా. అది ఏ రంగంలో అయినా సరే, ఏ ఎఫ్ఐఆర్ అయినా సరే, when man hears his inner voice, because inner voice is the representative of the Almighty God. నీకు ఇంకా సహకారంగా ఉంటాకి నీ చేతుల్లో హ్యాండీగా ఉండడానికి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. ఇట్ ఈస్ గాడ్ ప్రొవైడెడ్. సో ఈ టూల్స్ బట్టి నిన్ను నువ్వు నడిపించుకోవచ్చు. అది మానేసి నీకు తాత్కాలికమైన ఆనందము ఉత్సాహం కొరకు అన్నీ పక్కన పెట్టి నీ దారిని పోయాక చివరికి ఏమంటాం, నాకు తెలుసు అని అంటున్నావు. నాకు తెలుసు అనేటప్పటికే ఆయనకి కోపం కట్టలు తెంచుకుని వస్తూ ఉంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుండి 20 వరకు ఉన్న భాగాన్ని వినగా అప్పుడు సువార్తకి మనం వెళదాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీ గారు లేఖ, మొదటి లేఖ 3వ అధ్యాయము 18 నుండి. కూడదు మీలో ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల వాడు జ్ఞాని అగునట్లు వాడు వెర్రివాడు కావు. అంటే one must become fool in order to become wise. By becoming fool, one can become wise. ఎప్పుడు ఈ లోకము ఆ విషయం ఆయన నుంచి రావాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకుంటాడు. నెక్స్ట్, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములవుతాయని దేవునికి తెలుసు. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ది హ్యూమన్ విజ్డమ్. ఇటువంటి జ్ఞానంతో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 15 నుంచి మనం చూస్తున్న ఆ దృశ్యం మనకి అగుపడుతుంది. వాళ్ళు ప్రభువుని అడ్రస్ చేయటము ఎంత సూదింగ్ వర్డ్స్, వెరీ ప్రైజింగ్ వర్డ్స్. సార్ మీలాగా ఎవరు పాజ్ చేయరండి, మీరు చాలా నిర్మమాటంగా మాట్లాడతారండి, చాలా కరెక్ట్గా ఉంటారండి, ఏవేవో వాళ్ళు అనుకునేవన్నీ చెప్పారు. వాళ్ళు వెయ్యిపోయే ట్రాప్ సడన్గా వేస్తే తమ దుష్టత్వం బయటపడిపోద్దని వాళ్ళ బిగినింగ్ చాలా దాన్ని ఏమంటారు, చాలా తేనె పూసినట్టుగా వాళ్ళు స్టార్ట్ చేశారు. అట్ ది ఎండ్ దే ఓపెన్ దేర్ పాయిజన్. ఇప్పుడు చూద్దాం. పరిసయ్యులు వెళ్ళి చిక్కుపరుచుకోవాలని చేసి, బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యా, సత్యముగానే బోధిస్తున్నావు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాటం లేనివాడు అని మేము ఎరుగుతాం. చూడండి, ఇక్కడ ట్రాప్ ఈజ్ అరేంజ్డ్ బై ఫారిసీస్. దిస్ ట్రాప్ ఈజ్ ఎంప్లాయిడ్ బై హెరోదియన్స్. ఈ రెండు గ్రూపులు
ఫారిసీస్ ఏమో, పరిసయ్యులు ఇశ్రాయేలీయులలో మత ప్రవిష్టులు వేరు, మత నిష్ఠాగరిష్ఠులుగా ఉండేవాళ్ళు తెగ పరిసయ్యులు. హెరోదీయులు అంటే వాళ్ళు యూదులలోనే ఉంటారు, హెరోదు వైపు ఉంటారు, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. అంటే a Jewish section which are politically interested. వాళ్ళు ఇంట్రెస్ట్ ఏమంటే మరికొన్నాళ్ళు హెరోదు వంశమే మా యోధ ప్రాంతాన్ని పరిపాలించాలనుకునే మక్కువ వాళ్ళకున్నది కనుక రోముతో ఏదైనా డీల్ చేయాలంటే పొలిటికల్గా హెరోదీయులను వాడుకోవాలి. అసలు ఒరిజినల్గా పరిసయ్యులేమో మత సంబంధమైన విషయాల్లో వీళ్ళు నిష్ఠాగరిష్ఠులు, రాజకీయంగానేమో హెరోదీయులు. వీళ్ళకి వాళ్ళకి పడని వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు he became the common opposition for these two groups. పరిసయ్యుల మతానికి వాళ్ళ ప్రాక్టీస్కి అడ్డొస్తున్నాడు ఈయన. ఇది చూస్తుంటే రోమ్ ప్రభుత్వానికి అడ్డొస్తున్నట్టుగా ఈయన కనిపిస్తున్నాడు. కాబట్టి వీడు వాళ్ళు ఏకమైపోయారు. దే సిండికేటెడ్ దెమ్సెల్వ్స్. యేసు ప్రభుని ఎలా ఇరికించారంటే ఏంటి, వాళ్ళు వేసి ట్రాప్ ఇద్దరికి పని చేయాలి, ఒక్క దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా. సో ట్రాప్ ఈజ్ వన్, ద ప్రాబ్లమ్ ఈజ్ వన్. ఈ ఒక ప్రాబ్లంలో యేసు ప్రభు ఇరుక్కుపోతే అటుపడినా వీళ్ళకే ప్లస్ మార్కు, ఇటు పడినా వీళ్ళకే ప్లస్ మార్కు, అలాగా అరేంజ్ చేశారు దాన్ని. ఏమంటే సార్ రిగార్డింగ్ ట్యాక్సేషన్, పన్ను కట్టడము కైసరికి న్యాయమా కాదా అనేది వీళ్ళ ప్రశ్న. ఏం చేత పన్ను కట్టమంటే వీడు దేవ విరోధి, రోమన్ కైసరికి కట్టకూడదు అని అంటే రాజద్రోహి. ఎటైనా జీసస్ విల్ సర్టన్లీ బి బుక్డ్, ఈ ఇందులో నుంచి తప్పుకునే అవకాశం లేదు అని వీళ్ళు చాలా సంబరపడుతున్నారు. దే యూజ్ ది హోల్ విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్, ఒకటిగా ఆల్ విజిలెన్స్, మొత్తం ఏం వాడాలో అన్నీ వాడేసి ఈ ట్రిప్తో ఈ పని అయిపోయిందని అనుకున్నాను. మీకు ముందు ఏం చదివించాను నేను, ఈ లోకపు జ్ఞాని వాడి జ్ఞాని అవ్వాలంటే విర్రుడు కావాలి. ఈ లోకపు జ్ఞానుల యొక్క జ్ఞానము దేవుని దృష్టికి మరి కుమ్మరివాడు తనకు నచ్చిన షేపుల్లో కుండలని చేసుకుంటాడు, మట్టితో పాత్రలు చేసుకుంటాడు. చేయబడిన పాత్ర కుమ్మరివానితో మాట్లాడొచ్చా, ఏ నన్ను ఇలా చేసేవేంటి, నన్ను అలా చేసేవేంటి అంటే, కెన్ ఏ పాట్ స్పీక్ టు ద పాటర్? నో, ఇది అంత అసంభవము. సృజించబడిన వ్యక్తిని వీఆర్ ఆఫ్టర్ ఆల్ ది క్రియేటెడ్, వీఆర్ ద క్రియేటెడ్ వన్స్, ఈజ్ ద క్రియేటర్. విషయం మర్చిపోయి తారతమ్యం లేక ఇష్టానుసారంగా వాగిన వాగుడికి దేవుని దృష్టిలో ప్రతివాడు అపరాధిగా మిగిలిపోవాలి. అందుకని మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి మనుషుడు లెక్క చెప్పాలి. ఈ విషయం మర్చిపోతున్నాడు మనుషుడు, అడుగడుగును మర్చిపోతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, 36 లేక 30 చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఎందుకంటే 34లో ఏముంది అక్కడ, హృదయము నిండి ఉండు దాన్ని బట్టి
12:34 మాట్లాడు కదా. సజ్జనుడు మంచోడైతే మంచి మాట మాట్లాడతాడు, చెడ్డోడైతే చెడ్డ మాట మాట్లాడు. అంటే ఇప్పుడు ఈ మంచి అయినా చెడ్డ అయినా ఎక్కడి నుంచి రావాలి? హృదయం. హృదయం కనుక ఒక బావి అయితే నోరు బకెటే. బకెట్తో చూడేటప్పటికి లోన ఏముంటే అవి వస్తాయి కానీ వేరేది రాదు కదా. అంచేత యేసుప్రభు చెప్పిన మాటలకు వీళ్ళకి ఎలాగా అవాకైపోతారో 22వ వచనంలో మనకు స్పష్టంగా రాసేసి ఉంచాడు. విషయం ఏమనగా ఇతడు దేవునికి చెల్లించమంటే కైసరుకు విరోధి కదా, కైసరుకి చెల్లించమంటే దేవునికి విరోధి. ఇద్దరికి మానేమంటాడా? ఇద్దరికి మానేమంటే వీడిగా వీడు అబద్ధ ప్రవక్త వీడు. ఇక 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 వీడు ఇక వాడిని ఎవరితో పోల్చుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇక సచ్ ఇన్ డేంజర్. నౌ జీసస్ ఈజ్ ఇన్ బిట్వీన్ కదా. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయితే మీ దగ్గర ఉన్న ఒక నాణ్యాన్ని తీసుకురండి అని అడుగుతాడు. విషయం మనం చదువుకున్నాం. తీసుకొచ్చాక ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారు? నాకు చూపుడని వారితో చెప్పగా ఒక ధ్యానారం తెచ్చారు. అడుగుగా చెప్పాను. This is human wisdom and the glory of human wisdom. They kept quiet, నోరు మూసుకుని అన్నీ మూసుకుని ఎలా వచ్చారో అలా పోయారంటే. పై రూపం అనేది జ్ఞానారం యొక్క పై రూపమును ఇంకేముంది? దాని పై రూపమును రాత ఎవరిది? రూపం ఎవరిది? రూపం అంటే ది ఫోటో ఆఫ్ ది ఎంపరర్. రాత అంటే ది వాల్యూ ఆఫ్ దట్ కాయిన్. అది ఎంతైతే రూపాయ, అర్ధ రూపాయ, పావల, ఏంటి దాని వాల్యూ? అరే రూపం రోమ్ చక్రవర్తి కనుక రూపానికి అర్థం ఏంటి? ఈ కరెన్సీ నా హయాంలో నడుస్తున్న కరెన్సీ. దేర్ ఫోర్ సిటిజన్స్ అందరూ ఈ కాయిన్ చూసినప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నన్నే జ్ఞాపకం చేసుకోవాలి. నాకు చెందవలసిన పోర్షను నాకు పే చేస్తూ ఉండాలి అని దాని అర్థం. మరి అటుపక్క వాల్యూ ఏంటి? ఆ వాల్యూ ఏంటి? అది కరెన్సీ తాలూకు వాల్యూ అయినప్పటికీ అంత వాల్యూడ్ సంపాదన నీవు సంపాదించడానికి నీకు శక్తిని, ఆరోగ్యముని ఇచ్చిన దేవుని నిత్యము స్మరించాలి అని దాని అర్థం. కాబట్టి ఎవరిదానికి ఇచ్చేసేయండి. కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేసేయండి. ఇంకా వాళ్ళు ఎంత నీట్గా వేసుకొచ్చారో, తిరుగులేని ఉచ్చు వాళ్ళు పన్నుకొని వచ్చారు. తమ ఉచ్చులో వారు ఘోరావమానం పొంది ఎక్కడక్కడ పారిపోయారు. విషయం ఏమిటి? ఇక్కడ దావీదు మనం చదువుకున్న 61వ కీర్తనలో అభిషేకంలో ఇతని మీద రివర్స్ అవుతాడు. సొంత కుమారుడు తండ్రి మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. ఎందుకు? చెడు స్నేహాలు బట్టి దైవ భయం తగ్గిపోయింది. కొంతమంది యాజిటేటర్స్ సహకారంతో అగ్రెసివ్ పాత్ ఎన్నుకొని ఇతడు తండ్రి మీద ప్రకటించేశాడు. సైన్యుడు భాగాలైపోయింది, రాజ్యంలో భాగాలైపోయింది. అప్పుడు ఇతను
ఆ సన్ కొడుకు నుంచి ఇతనికి ఏర్పడిన అవాంతరాన్ని, ఆ శ్రమని, బాధని, దుఃఖాన్ని దాని నుంచి విడిపించబట్టడానికి దేవుని శరణు చూచి రాసుకున్న పాట ఈ పాట. దేవుని అతడు 4 రకాలుగా చూస్తాడు. తనకు ఎత్తైన ఒక కొండ, ఒక ఆశ్రయం అనమాట. రెండవదిగా అతడు కోడి తన పిల్లలు ఎలాగైతే తన రెక్కల కిందకి చేర్చుకున్నాడు, అలాగే నేను నీ రెక్కల కిందకి వస్తాను నాయనా అని దావీదు స్వయంగా రాసి చెప్పిన విషయాలు మనం 60 మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మనకి ఒక దుర్గము వలె ఉండాలి, లైక్ ఏ ఫార్టిఫైడ్ సిటీ. సకలమైన అంటే దుర్భేద్యమైన ఒక గొప్ప భవనం ఉంటే ఆ భవనంలో నేను దాక్కుంటాను. ఇది ఒక పోలిక పోల్చాడు. రెండవ పోలిక, నువ్వు ఎత్తైన కొండ, ఎక్కలేనంత ఎత్తైన కొండగా నువ్వు నాకు ఉండాలైనా, సో దట్ నా శత్రువు అంత ఎత్తు వాడు రాలేడు కనుక అని కోరుకుంటూ, మూడవదిగా ఏమన్నాడు, నువ్వు నాకు ఒక గుడారంగా ఉండాలి. నాలుగవదిగా, కోడి తన పిల్లల్ని ఎలాగ రెక్కల కింద దాచుకుంటారు, నన్ను దాచిపెట్టని దేవుని సన్నిధికి చేరి కొడుకు యొక్క ఈ రెబిలియన్, తిరుగుబాటు, రివోల్ట్ బై అబ్షలోం, దీన్ని తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చేసరికి పాడుతున్న పాట, మళ్ళీ ఎత్తైన ఎక్కలేనంత కొండను ఎక్కించుంది ఆయన. ఎందుకంటే నేను దినదినము నీకు మొక్కుబడి చెల్లిస్తాను, అలా చెల్లించగలిందులకు నేను ఈ అవకాశాన్ని నేను తీసుకుంటాను తండ్రి అని రాసుకున్న కీర్తన 61. అదేవిధంగా దావీదు కుమారుడుగా వచ్చిన యేసు స్వామి ఎడల మానవ రివోల్ట్, హ్యూమన్ రివోల్ట్ టువర్డ్స్ డివైన్, అది తట్టుకోలేక ఆయన చేసిన ప్రార్థన. ఈవేళ మనలో ఎంతమందిమో ఉన్నాము, బిడ్డల మాట వినక, అన్నదమ్ముల మాట వినక, సివిల్ వార్స్ ఇన్ ద కంట్రీ, డొమెస్టిక్ వార్స్ ఇన్ ద హోమ్స్, ఇంకా ఒకటి కాదు రకరకాల. ఎందుకంటే ఆల్ దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ సిన్. అది రూట్ కాజ్. అది సిన్ చేసే పని ఏంటంటే ఇట్ స్టాండ్స్ అగేన్స్ట్ గాడ్. ది ఐనెస్, సిన్ స్పెల్లింగ్ ఏంటి? SIN. That I always it projects towards I. దాన్ని జీరో చేయడానికి వచ్చాడు కుమారుడు. SON ఇస్ అవర్ సన్. ఒకడు ప్రతి ఒక్కడి జీవితంలో ఎప్పుడైతే జీరోగా మారగలుగుతాడో వాడు దేవునికి కుమారుడు అవుతాడు, దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాడు. ఐ అనే సెన్స్ ఎప్పుడైతే వచ్చిందో వాడు ఎగెన్స్ట్ గాడ్. ఆ ఐనెస్ వీడిని బాధిస్తుంది. మీరు తినమున దేవదూతల వల్ల అయిపోతారని అన్నాడు. అయితే దేవుడు మా మీద అసూయపడి ఇది ఈ సంగతి మాకు చెప్పలేదన్నమాట అని వరకు వీళ్ళు డౌట్ చేసేసారు. డౌట్ చేయించాడు వాడు అపవాది. వాడు చెడిపోయిందే అయ్యని బట్టి. సో యాజ్ లాంగ్ యాజ్ మనము నేను అనే మాట దేవునికి సంబంధించింది. అందుకు దాన్ని పెట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్ అన్నారు దాన్ని. దేవుని ప్రియులారా, ఈవేళ మనము ఎవరికి చెందవలసిందో వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ ద కాంట్రవర్సీ బిట్వీన్ వరల్డ్ అండ్ హెవెన్లీ డొమినియన్స్, రెండు విషయాల్లో మనకి టగ్ ఆఫ్ వార్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమి గాబరా పడకల్లా. లోకసువార్త 12వ అధ్యాయము
లోకాసు వార్త 12వ అధ్యాయము 10వ వచనము. లోక 12వ అధ్యాయము 5వ వచనం. ఎవరికి మీరు భయపడాలో మీకు తెలియ చేతును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తిగల వానికి భయపడు చెప్పుచున్నాను. చాలు 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 చాలు. అంటే మనం లోకంలో ఎవరికి భయపడాలి? మన శరీరాన్ని చంపగలిగిన వానికే భయపడే పని మనకు లేదు. శరీరమును ఆత్మను రెండింటినీ చంపి అగ్నిలో వేయగలిగిన వాడు ఎవడయ్యానంటే దేవుడు మాత్రమే. మనుషులు ఈ శరీరాన్ని చంపచ్చు, ఆత్మను వాడు చంపలేరు. అందుకని ఈ బేసిస్ మీదే హతసాక్షులు లక్షల్లో కోట్లలో సృష్టి మొదలుకొని ప్రభు కొరకు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచుకొని సాక్షులు అయిపోయారు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడైనా పోవలసిందే, ఏదో విధంగా పోవాలి. జబ్బు వచ్చో, ప్రమాదం వచ్చో, వృద్ధాప్యం వచ్చో, ఏదో ఆ పోయేది దేవుని పేరిట పోగొట్టుకుంటానికి ఇష్టపడ్డారు అందరూ. సో ది రిమైండ్ ది మార్టిర్స్, హతసాక్షులు అయిపోయారు. కనుక శరీరమును మనము విడిచిపెట్టినప్పుడు గ్లోరియస్గా ఉండాలి. మహిమ తేగలిగిన స్థితిలో మనము దీనిని విడవదలడానికి సిద్ధపడిపోవాలి. కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీ ప్రయారిటీ లోకానిక దేవునిక? కైసరిక పన్ను కట్టాలి. మరి కైసరికే పన్ను కడితే నిన్ను పుట్టించి పోషిస్తున్న దేవునికి నువ్వు కట్టవా? అని ఎంత బాకీ ఉన్నావు నీవు? ఈ వేళకి నువ్వు కాగితం పనులు పుచ్చుకుని లెక్కేసుకుంటే ఇయర్ బై ఇయర్ ఎంత ఇవ్వాలి? నువ్వు పీల్చుకునే గాలి ఎక్కడది? తాగిన నీరు ఎక్కడది? ఇవన్నీ లెక్కలోకి వస్తాయి ఆ వేళ. కనుక మనము దేవునికి చెందవలసిన దేవునికి ఇవ్వడానికి, ఈ లోకానికి సంబంధించిన లోక ప్రభుత్వాలకు ఇవ్వకపోతే ఇవ్వాలనేది మనకి శాసనం. రోమపత్రిక 13వ అధ్యాయంలో ఈ లోక ప్రభుత్వాలకు మీరు లోబడి ఉండమన్నాడు. ఎంతవరకు లోబడి ఉండాలి? మనం చేయదగినంత లోబడి ఉండాలి. అంతకు మించి మన అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఆ ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు మనం లెక్క చేయకలే. వీ కెన్ రెసిస్ట్ దేమ్, వాళ్ళని ఎదిరించవచ్చు. ఈ గొప్ప సత్యం మీద క్రైస్తవ సంఘము ఆధారపడింది. కనుక ఈ రాత్రి వింటున్న మీ అందరికీ నేను మనవి చేసేది ఏమంటే, యేసు ప్రభుకి వేళ వాళ్ళు వేసిన ఉచ్చులు ఆయన పడకపోగా వాళ్ళు తమ జ్ఞానం అని చెప్పుకుంటున్న వెర్రితనం చేత వాళ్ళు మరింత వెర్రులైపోయి యేసుని విడిచి వాళ్ళు పటాపంచులు అయిపోయారు. దేవుని సన్నిధిలో మన జ్ఞానం పనిచేయదు. మనం నమ్ముకున్నవి ఏవి మనల్ని సేవ్ చేయలేదు. మనం నమ్మదగిన వాడాయన, మనం నమ్ముకుంటే మనం రక్షించగలిగిన వాడాయన. ఈ గొప్ప సంగతులు మీకు ఈ రాత్రి ప్రభు తెలియజేస్తూ ఆయన అడుగుతున్న మాట ఏమంటే, ఆయన రెక్కల నీడకి మనం వెళ్ళిపోతాం. కుమ్మరికి చేయబడిన కుండలకి సూచించబడిన వస్తువు సృష్టికర్తను ప్రశ్నించడానికి ఏమైనా సంబంధం ఉన్నట్టు ప్రభు వాపోతూ ఇశ్రాయేలు జనాంగంతో మనం మాట్లాడాడు. ఈ రాత్రి మీతో కూడా మాట్లాడమాట ఆ మాట. కనుక మనందరం కలిసి ప్రభు సన్నిధిలో, దేవా మేము మీకు ఏమేమి చెల్లించాలో చెల్లించగలందులకు మమ్మల్ని ప్రేరేపించము. మేము మీకు రుణస్థులము. మేము మీ ఎడల మేము ప్రేమ చూపు, మా ప్రేమను మీకు షేర్ చేసుకోవాలని ఆ టైంలో వెళ్ళాలి తప్ప మేము మీకు చెల్లించాల్సినవి అడిగితే మనం ఎంతనిచ్చి చెల్లించలేదు. కనుక మనం ఆయనకి ఎలా చూడాలి? మిగిలిన మాట మలకి గ్రంథం 3వ అధ్యాయం 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మలకి
మొదటి అధ్యాయం 6 నుంచి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మను అడుగుతున్నాడు దేవుడి వేళ. ఇఫ్ ఐ యామ్ యువర్ మాస్టర్, వేర్ ఇస్ మై డ్యూ ఒబీడియన్స్? ఇఫ్ ఐ వర్ యువర్ ఫాదర్, యువర్ గాడ్ కదా, నేను మీకు దేవుడినైతే అన్నాడా, నేను మీకు తండ్రినైతే, నిజంగా మీరు నాకు పుట్టుంటే నాకు చెందవలసిన ఆనర్ ఇదేనా అని ప్రభు అడుగుతున్న ప్రశ్నలతో మనం ఇళ్ళకి వెళదాము. ప్రభు మిమ్మల్ని ఈ ప్రశ్నల వెలుగులో మిమ్మల్ని కృతార్థులు చేయదుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరమందాశనుడా, మా కొరకు ప్రాణం పెట్టడానికి ఇచ్చిన మా పరమ రక్షక స్తుతులు రాజు. పరిచర్యలు హేరోదీయులు కలిసి వచ్చి చేసి మిమ్మల్ని ఇరుకులో పెట్టలేని వచ్చిన తమ ప్రణాళికలన్నీ తేటతెల్లమైపోయి మీ దివ్య వెలుగులో, మీ దివ్య జ్ఞాన వెలుగులో వారు వెర్రుడైపోయి సిగ్గుతో అవమానంతో వెనక్కిపోయిన సంగతి చరిత్ర. ఒకవేళ ఆ 2 నైజాలు మాలో ఉంటే మమ్మల్ని కనికరించి క్షమించి, మాకు కలుగున్న జ్ఞానము కానీ మాకు కలుగున్న ఏ టాలెంట్ అయినా సరే అది మాది కాదు, అది శూన్యమని మమ్మల్ని శూన్యపరుచుకొని మీ సన్నిధిలో ప్రణమిల్లో కృప మాకు దయచేయండి. అందును బట్టి మీ జ్ఞానము మమ్మల్ని అభిషేకించలాగన, మాకు జ్ఞానమై వచ్చిన మిమ్మల్ని మేము స్వీకరించలాగన, మీకు లోబడులాగా మమ్మల్ని కనికరించండి. మీరు మా తండ్రివని, మా జీవితానికి యజమానుడు అని మేము ఈ రాత్రి గుర్తించి మీరు దీవెనలు పొంది మేము జీవించినంత కాలంలో మీకు మహిమపరచు, ఆ జీవిత కాలం మిమ్మల్ని స్తుతించుటకు దావీదును పోలి మమ్మను అనేక రకాలుగా రక్షించిన వాటిని మేము జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నిలబడుటకును అనేకులకు మేము నిన్ను కూర్చిన సాక్షుల గుంపులకు సహాయం చేసి మహిమ పొందమని బిడ్డలు మీ సన్నిధిని విడిచి తమ గృహాలు వెళుతుండగా మీ కృప తోడుంచండి. ఈ రాత్రి తమ నిద్ర సమయాల్లో మీ విన్న వాక్యాన్ని మరొక్కసారి నెమరు వేయడానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి. రాని బిడ్డలు కనికరించండి, వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రం చెల్లించుకోండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వస్తునుగాక, మీ చిత్తం పరమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మ శోధంలోనికి తేక దుష్టుల నుంచి మమ్మ తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మీతో ఉండునుగాక. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపిమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపిమయ్యా, నెపముచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపిమయ్యా.